ఉందన్న జగనన్న గవర్నమెంట్? జగనన్న ప్రభుత్వం బాగుందన్న. నాకు అప్పులుండే, అప్పులుంటే ఇప్పుడు అర్ధ భాగం తెగిపోయినాయి. నేను అప్పుల్లో మునిగిపోయినా. ఈ చూడు ఇంకోపారు దయ చూస్తే ఆయనకి చేతులెత్తి మొక్తా. జగనన్న ప్రభుత్వము సూపర్ సూపర్ అన్నా, సూపర్. మళ్ళీ గెలుస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఏమన్నా అంత నమ్మకం మీకు? నమ్మకమా? ఆయన చేసిండే, శివ ఆయన చేసిండే పనులు ఎట్లా తెలుసా? అమ్మ ఒడి, పింఛని ప్లస్ ఈ 18,000 పైన ఇంకా ఏంది స్కూలు, వాళ్ళు బూట్లు, వాళ్ళు ఫుడ్, కూర్చునే టేబుల్ ప్లస్ ఇంకా ఎట్లా ఫోన్లు పెద్ద కంప్యూటర్ కూడా ఇస్తున్నాడు. కానీ ఇగో ఆయన్ని రావాలని 1000 దేవుళ్ళకి మొక్కుతున్నా శివ. ఆయన వస్తే మళ్ళా నాకు నిన్ను అప్పు ఖచ్చితంగా వస్తాడు, ఖచ్చితంగా రావాలా. గెలిపించుకుంటారా? ఖచ్చితంగా గెలిపిస్తాం. 175 లో వాళ్ళు 85 తీసుకుంటే 90 వచ్చినా మా దేవుడు గెలుస్తాడు శివ. రైట్, అట్లా ఆయన రావాలి శివ. ఆయన వస్తేనే మేము బతకగలం. మా అప్పులు అప్పులు ఎట్లా తీర్చున్నా నాకే తెలుసు. ఆయన ఇచ్చిండే స్కీముల్లో చాలా ఇచ్చేసిన, నేను చేసిన శివ. ఆయన పెట్టిన స్కీముల్లో నేను లబ్ధి పొందిన, లబ్ధి పొంది ఇప్పుడు నేను ఆయనకి నమస్కారం చేస్తున్నా. ఆయనే రావాలా, ఆయనే రావాలా. ఖచ్చితంగా వస్తే తీరుతాడు. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ బాబాయ్. ఎలా ఉందన్న జగనన్న పరిపాలన? అన్న, జగనన్న ప్రభుత్వం అంటే ఇప్పుడు ఈ జన సునామీని చూస్తేనే తెలిసిపోయిందన్న. ఆల్రెడీ జగన్ అంటేనే ఒక జన సునామీ అన్న. మాది రాప్తాడు నియోజకవర్గం, ఆత్మకూరు మండలం. నా పేరు వెంకటేష్, ఓబీ టైలర్. మా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా ఉన్నారన్న. ఏమాత్రం లోటు లేదు. 2024లో వై నాట్ 175 ఖచ్చితంగా జనాలు అన్నయ్యకి గిఫ్ట్గా ఇస్తారన్న. ఏమంటారు ఇంకా జగనన్న గురించి మాట్లాడమంటే? అన్న, జగనన్న గురించి చెప్పాలంటే చాలా ఉందన్న. జగనన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ఎవరి దగ్గర నాయకులతో ఎవరిని ఇబ్బంది లేకోకుండా డైరెక్ట్ నువ్వు ఎలిజిబుల్ అయితే నీ ఇంటికే పథకాలన్నీ వచ్చేస్తున్నాయన్న. ఏమి ప్రజలకు ఇబ్బంది లేదు. ఆయన వచ్చిన తర్వాత కరువు కూడా ఏమీ లేదు. బాగా వర్షాలు వచ్చేసినాయి, పంటలు బాగా పండించుకుంటున్నారు రైతులు. ఎక్కడ కరువులు లేవు. ప్రతి ఒక్క దగ్గర అన్ని చెరువులకి, డ్యాములకి అన్ని నీళ్ళు వచ్చేసినాయి. పోలవరం ప్రాజెక్టు కూడా రెడీ అవుతుంది. ఓకే అన్న, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ సంక్షేమ పథకం పట్టుకున్నా కానీ విమర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు ముందు వస్తున్నారు. ఎందుకంటారు అన్న? పవన్ కళ్యాణ్కి రాజకీయం గురించి ఏం తెలుసు అన్న? ఆయన ప్యాకేజీ స్టారు. ఆయన సినిమాల వరకే. పొలిటికల్లో వచ్చేసి డైనమిక్, డేరింగ్, డాషింగ్ మా జగన్మోహన్ రెడ్డి. లోకేష్ అంటున్నాడు ఈసారి మన అడగడం వేస్ట్, నా పప్పు గురించి అడగడమే వేస్ట్. అన్న, లోకేష్ మంగళగిరిలో ఈసారి ఉరికిచ్చి కొడతామన్న. లోకేష్ వేస్ట్ అన్న. ఒక వాళ్ళ నాయన ఒక మాజీ సీఎం కొడుకైంది లోకేష్. ఆయన 14 సార్లు సీఎం గా ఉండి 40 ఏళ్ళు నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉందన్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. కనీసం వాళ్ళ కొడుకు మంగళగిరిలో చిత్తుగా ఓడిపోయినాడు. అట్లా వాడి గురించి ఏందన్నా? ఈసారి ఉరికిచ్చి కొడతామంటున్నాడు. ఆయన వార్డు మెంబర్ గా కూడా గెలిచలేడన్నా. ఆయన గురించి మాట్లాడు మనం వేస్ట్. జగన్మోహన్ రెడ్డికి ఎవరికి తిరగలేదన్నా. ఎన్ని సీట్లు వస్తాయి? 175. వై నాట్ 175? ఆంధ్ర కింగ్ జగన్మోహన్ రెడ్డి. ఆయనకు తిరగలేదు. మా రాష్ట్రాల్లో ప్రకాష్ రెడ్డికి తిరగలేదు. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి తిరగలేదు. జై జగన్, జై జగన్, జై జగన్. ప్రకాష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రకాష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్, జై జగన్, జై జగన్. ప్రకాష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. రాప్తాడు ప్రకాష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్. మాటనా ఈ మధ్య శర్మిలక్క వచ్చింది, అక్క పార్టీ అంటే ఇలా ఉండాలి, జన ప్రభావాన్ని చూడాలి, అన్నకి ట్రోలింగ్ చేయడం కాదు, నీ వల్ల కాదు,
నువ్వు తెలంగాణ బిడ్డ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి బిడ్డ అనుకుంటే కాదక్క. ఇక్కడ చూడాలి, జగనన్నని చూడాలి, జగనన్న ప్రభుత్వమే చూడాలి, అప్పుడు మాట్లాడాలక్క. నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే నువ్వు చెప్పడం కాదు, జగన్ లాగా ఉండాలి, జగన్ లాగా పార్టీ పెట్టి మాట్లాడాలక్క. నువ్వు అంతా మాట్లాడింటే ఏపీలో రాజకీయం చేయడం వేస్ట్. నువ్వు ఏపీలో రాజకీయం చేయడం వేస్ట్ షర్మిలక్క, నీకు హెచ్చరిస్తున్నాము. ఆల్రెడీ మీ కుటుంబం నుంచి వచ్చిన జగనన్న మాకు అన్ని ఇస్తున్నాడు. నువ్వు అవసరం లేదు, అవసరం లేదు. చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, ఆంధ్రాలో కూడా నేను కాంగ్రెస్ తీసుకొస్తాను. భూస్థాపితంలో ఉంది, భూస్థాపితంలో ఉంది. రాదు, రాదు. మన అన్నకు ఇబ్బంది పెట్టిన పార్టీకి సపోర్ట్ చేయడం ఏ మాత్రం న్యాయం కాదు షర్మిలక్క. ఆల్రెడీ జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పిన షర్మిలక్క ఈ రోజు కాంగ్రెస్ లో చేరడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నా, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా జగనన్న ఇబ్బంది కలిగితే మేము కాంగ్రెస్ ని కాదు, టీడీపీని కాదు, జనసేనని కాదు, ఏ పార్టీని గెలిపించలేము. జగనన్న మాత్రమే. ఒక్కసారి మీ ట్రోలింగ్ అవుతున్న వీడియో చూడండి. మీరు ఎన్ని మాటలు ఎన్ని అబద్ధాలు చెప్పారో ఒక్కసారి మీరు మీడియాలో కానీ ఎక్కడో కానీ మీ వీడియో ఒక్కసారి తిరిగి చూసుకోండి. మీరు పెట్టిన పార్టీని ఒక్కసారి గుర్తు చేసుకోండి అక్క. ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని విమర్శించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీలో ఈరోజు శర్మిలక్క చేరి జై కాంగ్రెస్ అంటే మేమనాలా? జై జగన్, జై వైఎస్ఆర్, జై కాంగ్రెస్ అసలు అనము అనబోము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. వై నాట్ 175 మేము ఖచ్చితంగా బలపరుస్తాం నా.